శ్రీశైలం భ్రవరాంబిక మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం హరహర నామస్మరణతో మారుమోగుతుంది. శివపార్వతుల సేవలో భక్తులు తరలిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆ మహాశివుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా బారులు తీరారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శివస్వాములు అయితే అడుగడుగున వాళ్ళు అరణ్య ప్రాంతం నుంచి కూడా నడుచుకుంటూ పాదయాత్రగా వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం చూడొచ్చు, విజువల్ ద్వారా చూడొచ్చు. ఇప్పటికే ఇదంతా కూడా భారీ సంఖ్యలో భక్తులంతా కూడా లక్షల ఆదిగా వచ్చారు. వాళ్ళంతా కూడా శివభక్తులు అయితే ఇరుముళ్లు ధరించి వచ్చారు. వాళ్ళు ఇరుముడిని స్వామివారికి అప్పజెప్పేసి స్వామివారి అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా మంది కూడా బాగా చూడాలనే తపనతో వీళ్ళంతా కూడా భక్తులు చాలా మంది కూడా వచ్చేసినటువంటి పరిస్థితి మనం అక్కడ చూడొచ్చు. ఆలయ ప్రాంగణం ముందు కూడా రథోత్సవం కూడా సిద్ధంగా ఉంది. దాంతో పాటు ప్రభ, ముఖ్యంగా స్వామివారి అమ్మవారి ప్రభ కూడా సిద్ధంగా చేసి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కొద్దిసేపట్లో ఆ ప్రభ ప్రారంభమవుతుంది. ఆ ప్రభ చూడాలని చెప్పేసి తనివి తీరా చూడాలి, మనసారా స్వామిని తరించాలనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణ రాష్ట్రం ఒక్కటే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. వాళ్ళు రావడమే కాకుండా ఇక్కడ 41 రోజులు చాలా మంది కూడా శివ దీక్షలు ధరించి ప్రత్యేకంగా మనసాల స్వామిని ధరించుకుంటూ ఈరోజు శివరాత్రి సందర్భంగా ఇరుముడి స్వామివారికి అప్పజెప్పి ప్రత్యేక పూజలు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. వీరంతా కూడా ఇక్కడ చూడొచ్చు మనం, భారీ సంఖ్యలో అక్కడ ఇంకా భక్తులు కనిపిస్తా ఉన్నారు. అంటే ఇసుక వేస్తే రాలనంతా కూడా భక్తులు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజంగా కూడా ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి రోజు శ్రీశైలంలో ఇదే తరహాలో ఉంటుంది. ఈ సంవత్సరం కూడా కన్నుల పండుగ ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతా ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. చాలా మంది కూడా ఇక్కడ భక్తులు. స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తర్వాత తానా డిస్ట్రిక్ట్ కళ్యాణ్ నుంచి. ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది ఇక్కడ? బాగుంది సార్, మంచిగా 44 రోజుల 13 తారీఖు వేసినాం మేము. మంచిగా దీక్ష అయింది, మంచిగా అయింది. ఇరుముడు కూడా ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ మంచిగా ఉంది. మహారాష్ట్ర నుంచి వచ్చినాం, 30 మంది వచ్చినాం. సాములు. ఎట్లా అనిపిస్తుంది? ఎన్ని సంవత్సరాలకు వస్తారు? మేము ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి సంవత్సరం వస్తాం. ఎంతమంది వచ్చినారు? 30 మంది. కొల్లాపూర్, తెలంగాణ. కొల్లాపూర్ నుంచి ఎంతమంది వచ్చారు? 44. ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంది స్వామి దర్శనం, లింగ దర్శనం అయింది, మంచిగా చేసుకున్నాం. ఇరుముడి ఇచ్చినాం. నైట్కు పాక చుట్టినాక రేపు నెక్స్ట్ వెళ్ళిపోతాం. మేము కూడా అక్కడ చేసేస్తాం. మేము కొల్లాపూర్. ఎంతమంది నడిచి వచ్చిరా? ఎట్లా వచ్చింది? 20 మంది నడిచి వచ్చాం స్వామి. మిగతా 30 మంది రథం మీద వచ్చినాం. ఎర్రగొండపాలెం స్వామి. ఎట్లా అంటే స్వామిని ఏం కోరుకున్నారు మీరు? మాకు చల్లగా ఉండాలి, అన్ని బాగుండాలి, ఇబ్బంది లేదు. ఆ శివయ్య వల్ల మాకు అన్ని బాగానే ఉన్నాయి. అందుకు నేను 12 సంవత్సరాలు అయింది మాల. 12 సంవత్సరాలు చేస్తున్నాం మాల. అమ్మవారి మాల 7 శివమాల వేసా, 5 అమ్మవారి మాల వేసా. ఇబ్బంది లేకుండా వేస్తున్నా. నాకు అమ్మవారు, అయ్యగారు బాగానే చూస్తున్నారు. దర్శనం చేసుకున్నాం. నిన్న వచ్చాము, దినచర్య చేసుకున్నాము, బాగానే ఉంది. పాక చూడటానికి వెళ్ళాలా, పాక చూడటానికి వెళ్ళాలా. రాయదుర్గం లింగ దర్శనం అయింది. బాగా ఇడుమూడు అప్సెప్షన్. మేము 30 జనం వచ్చినాము. 30 మంది వచ్చినాము. 3 ఏళ్ళు అయింది వచ్చేసి. మేము సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము. సత్యసాయి మాది అక్కడ రామగిరి మండలము, శేషంపల్లి గ్రామము. మేము ఇక్కడ శివమాలేసి 41 రోజులు దీక్ష చేశాము. ఈ పరమ పవిత్రమైనటువంటి శ్రీశైల పుణ్యక్షేత్రం దర్శించుకొని ఇక్కడ పాగా దర్శనం చూసుకున్న తర్వాతే మేము బయలుదేరి వెళ్ళాలని అనుకుంటున్నాం సార్. మేము ఇక్కడ 30 మంది వచ్చినాం సార్. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ శివభక్తులు అంటే వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ రోజు ప్రత్యేకంగా ఈ మాలలు ధరించిన వాళ్ళు స్వామివారికి ఇరుముడి అర్పించిన తర్వాత పాగాలంకరణ చూడాలని చెప్పేసి వాళ్ళు తహతహలాడుతూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా ఈ రోజు కాసేపట్లో ప్రభ ప్రారంభమవుతుంది. ప్రభ అనంతరం పాగా అలంకరణ చూస్తారు. పాగా అలంకరణ అనంతరం కళ్యాణం కూడా ఉంటుంది, నంది వాహన సేవ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా చూసిన తర్వాత రేపు వాళ్ళ ప్రాంతాలకు వెళ్లి వాళ్ళు ఇరుముడిని కూడా అంటే వాళ్ళ మాల విసర్జన చేస్తారు. దీనికి ప్రత్యేకంగా మహాశివరాత్రికి ముందే 41 రోజు చాలా కఠోర దీక్ష చేసి వీళ్ళు ఇక్కడ శ్రీశైల మహాక్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా
ఇక్కడ శివభక్తులతో పాటు అంటే సివిల్లో వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఏదేమైనప్పటికీ శ్రీశైల మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు, శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా మరికొద్ది సేపట్లో ఇక్కడ ప్రభోత్సవంతో పాటు నందివాహన సేవ, స్వామివారి పాగతో పాటు స్వామి అమ్మవార్ల కళ్యాణం కూడా కన్నుల పండుగగా జరుగుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, శ్రీశైలం నుంచి.